నమో గురుభ్యః. మళ్ళీ మన భగవంతుడు చెప్తూ ఉన్న గుణాలను, వాటి లక్షణాలను, వాటిని నాలో ఎట్లా చూసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. పోయిన వారము భోజనాల గురించి చూసుకున్నాము. ఎటువంటి వాళ్ళు ఎటువంటి భోజనాన్ని ఇష్టపడతారు, వాళ్ళకిష్టమైన ఆహారాలేవి అని కొంతవరకు చూస్తూ వచ్చాము. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నా ఎగ్జాంపుల్ తోటే దాన్ని చూసుకుందాము. అప్పుడు ఏదో కొన్ని వారాల కింద, 1, 2 నెలల కింద కొంచెము కారంగా ఉన్నవి, కొంచెం ఉప్పుగా ఉన్నవి అవి తినడం ఇంతకుముందు తక్కువగా తినేదాన్ని. అసలిప్పుడు కొంచెం గూడా తాకడం కష్టంగా ఉంది. కాబట్టి ఏం జరిగిందంటే, అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే యాతయామం గతరసం పూతి పర్యుషితం అమేధ్యం ఉచ్ఛిష్టం ఇటువంటివన్నీ తినడం లేని గూడా లేదు. కాబట్టి తామసం నుంచి ఎప్పుడో దాటాను. తామసంలో ఉండడం కష్టం. మనం ఎవరము చాలా భాగము తామసంలో ఉండము. తామసికులకు ఇష్టమైన ఆహారాన్ని, భోజనం మనం చేయడానికి ఇష్టపడము. కాబట్టి ఇందులో ఉండము. నేను గూడా లేను. ఇక్కడ ఉండేదాన్ని. ఇక్కడ గూడా ఎట్లా అంటే మళ్ళీ రేంజ్ ఉంటుంది. దేనికైనా రేంజ్ ఉంటుంది. తామసికులకు ప్రియమైన ఆహారము నిజంగా పూర్తిగా పాసిపోయి, పూర్తిగా నిస్సారంగా ఉండి, చాలా రోజుల కింద చేసి, కుళ్ళు వాసనొస్తూ, బంకలు సాగుతూ, ముక్కిపోయి ఉన్నవన్నీ అటువంటివి మాత్రమే తినాలి అని ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే, ఎక్కువగా అట్లాంటివి తింటూ ఉంటే తామస భోజనాలు అనుకోవచ్చు. అది ఇటు సైడు ఆ స్పెక్ట్రమ్‌లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్. అయితే దానికి ఇవతల సైడు అంత కాదు. కొంచెము ఇంక అప్పుడప్పుడే చెడిపోవడానికి, వాసన రావడానికి, కుళ్ళిపోవడానికి, పాసిపోవడానికి, మొక్కిపోవడానికి ఇంకా అప్పుడప్పుడే సిద్ధమవుతూ ఉన్నది ఆ భోజనము. పూర్తిగా ఇంకా ముక్క వాసన రావట్లేదు. ఇంక రెడీగుందది. ఏదో పాసిపోవడానికి, కుళ్ళిపోవడానికి, ఆ రకంగా పుచ్చిపోవడానికి ఇంక అప్పుడప్పుడే సిద్ధమవుతూ ఉన్న ఫుడ్ ఉన్నదనుకోండి. కొంచెం అటు ఉంటే పర్వాలేదని తినొచ్చులే అని అనిపించే వాళ్ళెవరుంటారో వాళ్ళు ఆ స్పెక్ట్రమ్‌కి ఇటు సైడ్ ఉంటారనుకుంటాం. ఇక్కడి నుంచి కొంచెం అప్పుడప్పుడే ఇంకా మొత్తం మొదలవ్వలేదు. స్టార్ట్ అవ్వబోతూ ఉన్నది అంటే వాళ్ళిక్కడుంటారు. పూర్తిగా చెడిపోతే పోయాయి అయితే మాత్రం ఏంటి అని తినేవాళ్ళు ఇక్కడుంటారనుకోండి. ఇట్లాంటి స్పెక్ట్రమ్ ఒకటుంటుంది. కొన్ని ఆహారాలు మరి అసలు టైం గూడా ఇవ్వవు. ఏదో అరటిపళ్ళు అట్లాంటివున్నాయనుకోండి. ఉంటే పచ్చిగా ఉంటాయి. ఆ పచ్చి కాయలు కొంచెం ఇట్లా పండుతూ ఉంటాయి. ఇంకా ఆ రోజుకి బాగుంటాయి. ఇంక నెక్స్ట్ రోజుకి చూసామంటే ఆల్రెడీ పూర్తిగా ఎక్కువగా పండిపోయి ఉంటాయి. తినడం కష్టంగుంటుంది. ఎక్కువ టైం ఇవ్వవవి. గ్యాప్ ఎక్కువుండదు. లేదా అవకాడో అంతే. అవకాడో ఉంటే గట్టిగుంటుంది. తినడం కష్టం. కొంచెం మెత్తగవ్వాలది. ఆయిల్స్ అన్నీ తయారు చేసుకొని. అయితే అది ఇట్లా పండిందనుకోండి వెంటనే అది పాడైపోతుంది. దాన్ని అసలు కనిపెట్టడం కష్టం. అది ఎప్పుడు రెడీగా ఉన్నది, ఎప్పుడు చెడిపోయింది అన్నదానికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువుంటుంది. అయినా కూడా ఇప్పుడు కొంచెం మరి అంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాము. తిందామనుకునేలోగా చెడిపోయింది ఏం చేద్దామంటే కొంచెం అవతల సైడ్ నుంచి అటు అటు తీసేసి బాగున్న వైపు నుంచి తిందామని అట్లా అనిపిస్తూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా చెడిపోతే పోయింది తిందాంలే అనుకునే వాళ్ళ వరకు ఆ స్పెక్ట్రమ్ ఉంటుంది. మనము ప్రాబబ్లీ ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఈ స్పెక్ట్రమ్‌లో ఎక్కడ ఉండకపోవచ్చు. కొంచెం చెడిపోతున్నట్టుగా ఉన్నదనగానే పడేస్తాము బహుశః. కాబట్టి మనం ఇక్కడుండము. కానీ వీళ్ళు గూడా ఉంటారు. అట్లానే ఇక్కడ గూడా స్పెక్ట్రమ్ ఉంటుంది. బాగా ఎక్కువగా పుల్లగా, ఎక్కువగా కారంగా, ఎక్కువగా వేడిగా, ఎక్కువగా చల్లగా, ఎక్కువగా ఎండిపోయి, ఎక్కువగా దాహాన్ని కలిగిస్తూ, ఎక్కువగా చేదుగా, ఈ రకంగా ఎక్కువ ఉన్నది ఇటు సైడ్ స్పెక్ట్రమ్‌లో ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్నదనుకుందాము. అయితే ఇటు సైడ్ లైటర్ సైడ్ కొంచెం
పులుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం చేదు, కొంచెం వేడి, కొంచెం చలి, కొంచెము దాహాన్ని కలిగిస్తూ అట్లా కొంచెం ఉన్నవి ఇటు సైడ్ స్పెక్ట్రమ్‌లో ఉన్నామనుకోండి. మనము చాలా భాగం ఈ స్పెక్ట్రమ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడో మధ్యలో ఉంటాము. మధ్యలో ఉంటాము. ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో ఉన్న వాళ్ళని గూడా చూశాను. చాలా ఎక్కువ వేడిగా ఉండాలి. యాక్చువల్‌గా ఆ మైక్రో ఓవెన్ ముందే నిలబడి, అందులో పెట్టుకొని వేడిగా అది అందులో నుంచే పొంగుతూ ఉంటే, పొగలొస్తూ ఉంటే తీసి అక్కడి నుంచే నిలబడి, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి 2 అడుగులు ఇవతలకి వేసి కుర్చీలో కూర్చోనో, డైనింగ్ టేబుల్ దగ్గరో, సోఫాలో కూర్చోనో కాఫీ, టీ తాగుదామంటే చల్లారిపోతుంది అని అక్కడే నిలబడి తాగే వాళ్ళని కూడా నేను చూశాను. చల్లగా నీళ్లు తాగాలి అని ఫ్రిడ్జ్ దగ్గరే నిలబడి తలుపు తీసి ఫ్రిడ్జ్ తలుపు, ఆ డోర్ పైన ఉన్న చల్లనీళ్ళ బాటిల్‌లో నుంచి నీళ్లు తాగి మళ్ళీ క్యాప్ మూసి, ఆ డోర్ మీద పెట్టి ఆ ఫ్రిడ్జ్ తలుపు మూసే వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకు అంటే తీసుకొనొచ్చి ఇక్కడ కూర్చొని తాగితే మళ్ళీ రూమ్ టెంపరేచర్‌కొస్తాయేమో నీళ్ళని. అంత అతిగా చేసే వాళ్ళని కూడా చూశాను. ఎక్కువగా వేడి, చలి అంతవరకే గాదు. ఎక్కువగా కారము, చేదు, ఉప్పు, పులుపు వాటిని తినాలని ఇంట్రెస్ట్ చూసే వాళ్ళని కూడా చూశాను నేను. కొంచెం లైట్‌గా మధ్యస్థంగా ఉన్న వాళ్ళని చూశాను. అసలు ఇంకా చాలా అల్పంగా తినేవాళ్ళని చూశాను. నేను చాలా అల్పంగా తినేవాళ్ళ ఆ స్పెక్ట్రమ్‌లో ఇటు సైడు చాలా తక్కువ ఉప్పు, చాలా తక్కువ కారము, రూమ్ టెంపరేచర్ నేను తాగే కాఫీలైనా, మంచినీళ్ళైనా, టీలైనా ఏవైనా సరే రూమ్ టెంపరేచర్ తాగుతాను. ఆ రకంగా ఉన్నా గూడా నేనిక్కడున్నాను. పోనీ నీళ్ళో, కాఫీలో, టీలో వదిలిపెడితే, వాటిని పక్కన బెట్టినా గూడా, భోజనాల్లో ఉప్పులు, కారాలు అవన్నీ తక్కువుంటాయి. ఇక్కడుంటాను. ఇక్కడ ఉన్న నేను గూడా ఇక్కడి నుంచి పైకెళ్ళిపోయాను. ఇక్కడికెళ్ళిపోయాను. అసలు ఈ స్పెక్ట్రమ్‌లో ఎక్కడా లేనిప్పుడు. రాజసికమైన భోజనాలు ఇష్టపడే వాళ్ళు ఏమేమి తింటారో, అటువంటి భోజనాల స్పెక్ట్రమ్‌లో ఎక్కడా లేకుండా పైకి తోయబడ్డది నా శరీరము. ఇంకిక్కడుందది. దానికి రస్యాహ స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఇట్లాంటివేవో ఆహారాలు ఇంట్రెస్ట్ అనిపిస్తున్నాయి. ఇట్లాంటివుంటే దానికి తినడం కష్టంగుంది. కాబట్టి ఐ అరైవ్డ్, ఐ అచీవ్డ్, ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అని చెప్దామా అంటే లేదు. ఇక్కడున్నాను గదా! నేను ప్రాబబ్లీ తామస ప్రియులకు, రాజసికులకు ఇష్టమైన భోజనాలు దాటినా గూడా సాత్వికులకు ప్రియమైన అన్న గుణంతో ఉన్న భోజనాలైతే చేస్తున్నాను గదా! ఒకవేళ తమో, రజో గుణాలను దాటినా గూడా సత్వగుణంలోకెళ్ళి కూర్చున్నాను. అక్కడి నుంచి కూడా దాటాలి. నా దేహము రజోతమో గుణాల్ని దాటితే మాత్రం అయిపోయిందేంటి? అది సత్వగుణాన్ని కూడా దాటాలి. మళ్ళీ ఇక్కడ కొంచెం కారంగా, కొంచెం ఉప్పుగా ఉన్నదంటే తినరావట్లేదు. పాసిపోయింది, పులిసిపోయింది, ఫర్మెంట్ అయింది, తినాలంటే కష్టంగా ఉంది అంటే కష్టం మళ్ళీ. ఈ రకంగా పట్టుకోవడం గూడా పట్టుదలలవుతాయి. అవి కూడా మళ్ళీ బంధాలవుతాయి. అది కూడా ఉండడానికి వీల్లేదు. తినడానికి రావట్లేదు, కారంగా ఉన్నది, అదిగో పాసిపోయింది, నేను తినను అని ఇన్ని రకాలుగా ఏదైనా ఒకవేళ మళ్ళీ తగులుకునుంటే గూడా, మళ్ళీ అది గూడా పని చెయ్యదు. అది గూడా కష్టమవుతుంది, బంధమే అవుతుంది, నష్టమైపోతుంది ఇంత చేసి, హమ్మయ్య! ఇంతవరకొచ్చేసాను నేను ఇంక మొత్తం సాధించేసానన్నానంటే మాత్రం, అక్కడే ఉండిపోయానంటే కష్టమవుతుంది. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఈ సాత్వికాహారాన్ని ప్రియంగా భుజించడం అన్న ఈ పట్టుదలను, ఈ ధృతిని గూడా దాటవలసి ఉంటుంది. ఏది తిన్నా ఒకటేలాగా అనిపించాలి. దేహానికి ఒకవేళ కష్టమనిపిస్తే దానికి అటువంటి అన్నాలు పెట్టడం మానేసి, దేహానికి వద్దు అనిపించే, అనారోగ్యం కల్పించే భోజనాల్ని పెట్టకుండా, ఎందుకంటే దేహాన్ని చెడగొట్టకుండా దాన్నట్లా మెయింటైన్ జేసుకుంటూ, ఈ తింటున్న ఇష్టాలు అంటే తమోగుణం ఉన్నవాళ్ళు ఇవి తింటారండి నాకు ఇష్టం లేదు. రజోగుణంతో ఉన్న వాళ్ళకి ఇవి ఇష్టమండి నాకు కాదు. నాకివన్నీ ఇష్టం లేవండి అని నాకు గాదు గదా!
నాకు కాదు గదా ఈ ఆహారాలు. నావి కావు గదా ఈ ఇష్టాలు. దేహానికి అవసరమైన ఆహారాలతో నాకేమి సంబంధము? మనసుకి ఇష్టమైన ఆహారాలతో నాకేమి సంబంధము? దుఃఖాన్ని, శోకాన్ని, ఆమయాలను అంటే జబ్బులను కలిగించే భోజనాలు, ఇవి తిన్నావంటే నీకు డయాబెటిస్ ఎక్కువవుతుంది. ఇది తింటే నీకు బీపీ ఎక్కువవుతుంది. అది తింటే కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది. ఇది తింటే నీకు ఒబేసిటీ వస్తుంది. అది తింటే మోకాళ్ళ నొప్పులొస్తాయని దేహానికి మంచివి గావు మానుకో అనేలాంటి తిండ్లు చూసుకుని ఒకవేళ దేహం తినడం మానేస్తే దాని విషయం అది. స్థూల దేహానికి సంబంధించిన విషయం నీదా? ఇటువంటి అన్నాలు తింటే నాకు చాలా బాగుంటుంది. నాకెంతో సంతోషము అని నీ మనసు అనుకుంటే, ఆ మనసుకి కలిగే దుఃఖాలు, సుఖాలు, ఆ ఇష్టాలు, ఆ అనిష్టాలు నీవా? దేహానికి సంబంధించినవి స్థూల దేహానికో, సూక్ష్మ దేహానికో, స్థూల దేహానికి సంబంధించినవి ఏవైతే దానికి జబ్బులు చేయకుండా ఉండే ఆహారాలు, దానికి జబ్బులు చేసే ఆహారాలు అని ఏమైనా ఉండొచ్చు. 2 రకాలుగా. సూక్ష్మ దేహానికి నా మనసుకి ఇష్టమైనవి, నా మనసుకి ఇష్టం లేనివి అని దానికేమైనా ఉండొచ్చు. కానీ స్థూల సూక్ష్మాలతో సంబంధం లేకుండా ఉన్న నీకు, వీటితో తగులుకుని ఉండవలసిన అవసరం లేదు. దాటి ఉన్నావు అంటే, అప్పుడు త్రిగుణాలను దాటి ఉంటావు. అది నీ స్థితి. మనం ఇక్కడి నుంచి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా సరే, సప్తదశ 17థ్ అధ్యాయం నుంచి, 17వ అధ్యాయం నుంచి చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ గూడా 3 గుణాలతో గురువుగారు చెప్తారు. మనం దాటి నిర్గుణం ఆలోచన చేస్తూ ఉండాలి. 3 గుణాలతో ఉన్నవి గురువుగారు చెప్తారు. మనం దాటి గుణాతీత స్థితి కోసం ప్రయత్నం చేయాలి. వీటిని అర్థం చేసుకుంటూ దాటుతూ వెళ్ళాలి. తామసిక, రాజసికమైన వాటిని దాటి సాత్వికంలోకొచ్చి కూర్చుంటే ఉపయోగమేమి మళ్ళీ? అది గూడా బంధమే. ఈ విషయాన్ని వదిలిపెట్టకుండానే మనం మిగిలినవి గూడా చదువుతూ వెళ్దాము. ఇవాళ ఇంకో కొత్త విషయం చూద్దాము. अपलाकाङ्क्षिभिः यज्ञः विधिदृष्टः यः युज्यते यष्टव्यमेव इति मनः समाधाय सः सात्विकः। अभिसन्धाय तु फलं दम्भार्थमपि च एव यत् युज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसं। विधिहीनम् असृष्टान्नं मन्त्रहीनम् अदक्षिणं श्रद्धाविरहितं यज्ञं తామసం పరిచక్షతే అని యజ్ఞాల గురించి చెప్తూ ఉన్నారు గురువుగారు. మళ్ళీ మనము అంటే గుణాలతో తగులుకుని ఉన్న మనము చేస్తూ ఉన్న యజ్ఞాల్లో మన గుణాన్ని బట్టి 3 రకాలుగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ముందు సాత్వికమైన యజ్ఞాలు ఎట్లా ఉంటాయని చూద్దాము. యహ యజ్ఞః ఏ యజ్ఞమైతే అఫలాకాంక్షిభిః ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్న వాళ్ళ చేత ఇజ్జతే చేయబడుతుందో, నేను ఈ పని చేశాను అంటే నాకు ఈ లాభం కలుగుతుంది అన్న ఆలోచన లేకుండా ఎవరైనా యజ్ఞంగా ఒక కర్మ చేశారు అంటే, యజ్ఞంగా కర్మ చేయాలి అంటే దానికి ఉండవలసిన రిక్వైర్మెంట్ కోరికలు లేకుండా చెయ్యాలి. కానీ అటువంటి యజ్ఞాలను కూడా కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే దాన్ని ఏ ప్రతిఫలాన్ని కోరకుండానే కేవలం విధి దృష్టితో పైగా యజ్ఞం అన్నదానికి ఎందుకు అంటే తర్వాత కర్మ అని చెప్తారు. మన గురువుగారు కర్మ అని ఇంకొక సెక్షన్‌లో సాత్విక, రాజసిక, తామసిక కర్మల గురించి చెప్తారు కాబట్టి, ఇక్కడ యజ్ఞం అంటే ఆ కర్మలకి వేరుగా చూద్దాము. కర్మలంటే ఏవైతే అర్థం కోసమో, కామం కోసమో చేస్తూ ఉంటారో ప్రపంచంలో, అవన్నీ గూడా కర్మలు. అందులో మళ్ళీ ఏవైతే అర్థకామాలు కాకుండా ధర్మం అనుకుని చేస్తారో, అటువంటి యజ్ఞాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు అని చూసుకుందాం. ఎన్ని విధాలుగానైనా చూసుకోవచ్చు. నేను యజ్ఞంగా చేస్తున్నాను ఈ పని అనుకుంటూ కూడా జారిపోయే ప్రమాదం ఉంటుంది గాబట్టి యజ్ఞాన్ని ముందు మనం నిర్వచించుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇంతకీ యజ్ఞం ఉన్నది. ప్రాపంచికమైన కర్మ కాదు.
అయితే అటువంటి యజ్ఞాల్లో కూడా ఎవరైతే కోరికలు లేకుండా ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళ చేత చేయబడే యజ్ఞం. 2 విధి దృష్టం. ఇది నా విధి అని చూసుకుని చేస్తాడు వాడు. ఇది నేను చేయవలసి ఉన్నది అని, ఇది నా విధి అనుకుని చేస్తాడు. ఇది చేస్తే నాకేదైనా వస్తుంది అన్న ఆలోచన వాడికి లేదు. దాని గురించి వాడు కోరుకోడు. ఇది యష్టవ్యం. విధి దృష్టితో ఇది యష్టవ్యం. నేను చేయవలసి ఉన్న నా కర్తవ్యం అనుకుని అంత మాత్రమే ఏవా అంతవరకే. అనుకుని వాడు మనసుని సమాధానపరుచుకుని మనసు సమస్థితిలో ఉండేలాగా సిద్ధాసిద్ధులు గాని, అలాభాలు, లాభ నష్టాలు గాని, సుఖ దుఃఖాలు గాని ఏది వాడు చూసుకోడు. మనసు సమస్థితిలో ఉంచుకుంటాడు. ఇది నాకు యష్టవ్యం, ఇది నా కర్తవ్యం అనుకుంటాడు. ఇది విధి అనుకుంటాడు. ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది గాబట్టి. అఫలాకాంక్ష కోరికలు లేవు. ఈ రకంగా వాడేదైనా చేశాడు అంటే అటువంటి యజ్ఞంగా చేసిన ఏ కర్మ అయినా సరే అది సాత్వికమైన యజ్ఞమై ఉంటుంది. లేదా ఒకవేళ ఏదైతే యజ్ఞమో ఫలం అభిసంధాయ ఫలాపేక్షతో నాకిదొస్తుంది అన్న లాభం చూసుకుని, లేదా దంభార్థం గొప్పతనానికి, ఆ దంభమే అర్థము ప్రయోజనంగా చేస్తూ ఉంటే, ఓ భరత శ్రేష్ఠ విద్ధి తెలుసుకో, అటువంటి కర్మ ఏదున్నదో యజ్ఞము, నువ్వు ఎంత గొప్పగా చేసినా సరే ఆ యజ్ఞము అనుకుంటూ చేసినా సరే అది రాజసికమై ఉంటుంది. మూడోది విధిహీనం. నువ్వు చేసే యజ్ఞంలో విధి లేదు. శాస్త్రం చెప్పినట్టు చెయ్యవు. అసృష్టాన్నం. ఎవ్వరికి అన్నం కూడా పెట్టవు. మంత్రహీనం. మంత్రాలు కూడా సరిగ్గా ఉండవు. అదక్షిణం. దక్షిణలు కూడా ఇవ్వవు. శ్రద్ధావిరహితం. శ్రద్ధ కూడా లేదు. ఈ విధంగా ఏదైనా నువ్వు చేసావంటే అది తామసికమైన యజ్ఞమని చెప్పబడుతుంది అని చెప్తూ ఉన్నారు. మామూలుగా యజ్ఞాలు బయట ఏవో హోమాలుంటాయి. చండీ హోమాలు, ఇట్లాంటి యజ్ఞాలు, హోమాలు, క్రతువులు ఉంటాయి. లేదా పూజలు అట్లాంటివి ఉన్నాయనుకోండి. వాటి గురించి ముందు చెప్పుకుందాము. తర్వాత మనం చేసే యజ్ఞము జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము దాని గురించి కూడా చూసుకుందాము. ముందు ప్రపంచంలో ఉన్న యజ్ఞాలు. ఎవడైతే ఏ కోరిక లేదు, ఆ చండీ హోమాలు చేసినా సరే, లేదో ఏవో యాగాలు, క్రతువులు, వ్రతాలు ఏవి చేసినా సరే, పూజలైనా సరే చేశాడు అంటే ఇదొస్తుంది అని వాడు ఏమీ కోరుకోడు. ఏది కోరుకోడు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. భగవంతుడు సంతోషిస్తాడు. పక్కన వాళ్ళు చాలా ఆనందిస్తారు. అటువంటి కోరికలు గూడా వాడికి లేవు. చెయ్యమని చెప్పారు, నేను చేస్తాను. కేవలం శాస్త్రం చూసుకుని వేదాల్లో, పురాణాల్లో, శృతుల్లో, స్మృతుల్లో ఏమి చెప్పారు అని చూసి విధి దృష్టి. కేవలము శృతి స్మృతుల్లో ఏమి చెప్పారు, అట్లానే మూడోది పెద్దలు దాన్ని ఎట్లా ఆచరించారు అని చూసుకుని, ఈ 3 కలిసి వచ్చిన తర్వాత కాబట్టి ఇది నాకు కర్తవ్యము అనుకుని ఏమీ కోరకుండానే, నాకు దీనివల్ల సంతోషం కలుగుతుంది అని లేదు, నాకు దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని లేదు, ఏమీ లేదు. ఊరికనే చేస్తూ వెళ్తాడు. ఆ రకంగా చేశాడు అంటే మనస్సు వాడికి ఎప్పుడు సమస్థితిలో ఉంటూ ఉండగా అటువంటిది సాత్వికమైన యజ్ఞము. అయితే కొంతమంది రాజసికమైన యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇవే చండీ హోమాలు చేస్తూ ఉంటారు. ఏవేవో చేస్తూ ఉంటారు. పూజలు అవన్నీ. ఆ చేసేవన్నీ దంభంతో, ఆర్భాటంతో ఉంటాయి. చాలా ద్రవ్యమంతా ఖర్చు పెట్టి ఫోటోలన్నీ తీసుకుంటూ, చాలా హడావిడితో హైరానా పడుతూ, ఏంటో అసహనాలతో వాటితో
గొప్పల కోసం మాత్రమే చేస్తూ ఉంటారు. అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. లేవు అనలేము. పైగా ఇది చేశానంటే నాకిది లాభమొస్తుంది అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. నాకు ఇట్లా చేస్తే ఈ లాభం ఉంటుంది అని ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా చేసే కర్మలన్నీ రాజసికమైన కర్మలు. రాజసికమైన కర్మలు, యజ్ఞాలు చేసే వాళ్ళకేమి జరుగుతుంది అంటే, వాళ్ళు మళ్ళీ కర్మలకే బద్ధులై ఉంటారు. దుఃఖాన్నే పొందుతుంటారని పైన చెప్పారు అందుకనే. తర్వాత తామసికమైన పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు జరుగుతూ ఉంటే కూడా నేను చూశాను. అక్కడ శాస్త్రం ఏం చెప్పిందని చూడకుండా, ఎవరికీ భోజనాలేమీ లేకుండా, మంత్రాలు సరిగ్గా లేకుండా, దక్షిణలివ్వకుండా, శ్రద్ధ లేకుండా చేసే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎన్ని చూశాను. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. శ్రద్ధ లేకుండా చేస్తారు. అక్కడ ఇది ఇక్కడ బెట్టు, అది అక్కడ బెట్టు, ఇది ఇక్కడ బెట్టు, అది అక్కడ అంతవరకే. ఎంత చెప్తారో అంతవరకే చేసుకుంటూ ఎళ్ళిపోతారు. ఫోకస్ అంతా ఫోటోస్ పైన ఉంచి, తర్వాత ఈ కథ వినమంటే ఇంక కూర్చుంటారు. తెలిసిన కథే గదా అన్నట్టు కూర్చుంటారు. కథ కాగానే టపా టపా టపాకాయలు కొట్టినట్టు కొబ్బరికాయలు కొట్టుకుంటూ, ఇంకా తర్వాత ప్రసాదాల గురించి ఆలోచనలన్నీ చేసుకుంటూ ఎవరొచ్చారు, ఎవరు రాలేదనుకుంటూ, ఆ రకంగా చేస్తున్న దానిపైన శ్రద్ధ లేకుండా చేస్తున్నవి నేనెన్ని చూశానో. దక్షిణ గూడా గురువుగారికిచ్చేవి ఇవ్వడం ఎందుకు అని కంప్యూటర్‌లో ఆన్‌లైన్ ఏవో ఉంటాయి. అది బెట్టుకుని చేసేయడం. ఇప్పుడెవరినైనా పిలిచి శాస్త్రోక్తంగా చేయించాలి, అవన్నీ చేయాలంటే చాలా అవితే, ఇవితే అని పిలుస్తారు. ఇప్పుడు టైం గూడా లేదు మనకు. ఎందుకు అనవసరము, వ్యర్థమని మనమే చదివేసుకుందామని వాళ్ళే చదివేసుకుంటున్నాం. లేదా కంప్యూటర్‌లోనో ఎక్కడో బెట్టుకొని అందులో నుంచి వస్తుంటే వీళ్ళు చేసేయడమో. ఆ రకంగా దక్షిణ ఇవ్వకుండా చేసే సత్యనారాయణ స్వామి వ్రతాలు, వినాయక చవితి పూజలు, వినాయక చవితి అంటే పోనీ ప్రతి సంవత్సరం చేసుకునేది ఇంట్లో పక్కన బెట్టినా గూడా, సత్యనారాయణ స్వామి వ్రతం గూడా ప్రతి సంవత్సరం చేస్తామంటారు. దక్షిణలేమీ లేకుండా చేసేస్తుంటారు. మంత్రాలు గూడా సరిగ్గా ఉండవు. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఆన్‌లైన్ ఉన్న టెక్స్ట్ చూసుకుంటూ మనం చేసేద్దాము అంటే, వినాయక చవితి వ్రతం కోసం మీరు ఒకవేళ వ్రతకల్పాలు ఆన్‌లైన్ వెతికారు అంటే, ఆ బుక్ తీసి చూడండి. నాతో కూర్చొని చదువుకుంటున్న వాళ్ళకి అందరికీ ఎంతో కొంత గ్రామరొచ్చు. అవి చదవండి ఆ శ్లోకాలు, మంత్రాలు ఎన్ని అచ్చు తప్పులుంటాయో. అసలు ఎక్కడ మొదలైందో తెలీదు గానీ, వినాయక చవితి వ్రతానికి అథాంగ పూజలుంటాయి. కాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, మడమల దగ్గర నుంచి, పిక్కల దగ్గర నుంచి, మోకాళ్ళు, తర్వాత తొడలు, తర్వాత నడుము, అక్కడి నుంచి వక్షస్థలం అట్లా పైకి వెళ్తూ ఉంటాయనుకోండి. అందులో పిక్కలు, మోకాళ్ళు 2 స్విచ్ అయ్యి ఉంటాయి. కాళ్ళు, పాదాలవన్నీ అయిపోయాక, మడమలయ్యాక గుల్ఫం అయిన తర్వాత నెక్స్ట్ జానువులుంటాయి. జానువుల తర్వాత పిక్కలుంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. అటు ఇటు ఉంటాయన్నీ. అవన్నీ గూడా చూసుకోకుండా మంత్రాల్లో ఏమున్నాయో చూడరు. విధి ఎట్లా ఉందో అని పట్టించుకోరు. అన్నం ఎందుకు వాళ్ళకి వీళ్ళకి పెట్టడమని ఎవరిని పిలవకుండా వాళ్ళు వాళ్ళు కూర్చొని చేస్తున్నవి నేను చూశాను. ఈ రకంగా చేస్తే అన్ని చోట్ల కార్నర్స్ కట్ చేసుకుంటూ ఇంక దాన్ని చెయ్యడం ఎందుకు? ఎందుకు అంటే ఏమైనా వచ్చేస్తుందో ఏమో అని ఆశతోటి చేస్తారు. రాకపోతే పోయింది. అలవాటయిందనుకుంటూనో ఏదో కారణానికి చేస్తూ పోతారు. దానివల్ల లాభమేమీ లేదు. ఇంకా నిద్ర, అలసత్వము, ప్రమాదమే ఉంటుంది తప్ప ఉపయోగం లేదు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. అయితే అతివృష్టి రాజసికులు బాగా ఎక్కువ డబ్బులు పెట్టి, ఎంతో ఎక్కువ మందిని పిలిచి, క్యాటరింగ్‌కి చెప్పి, రకరకాల భోజనాలన్నీ ఏర్పాట్లు చేసి, గురువుగారు పూజ చేయించిన వాడు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులిచ్చి, ఇంక వాళ్ళతోటి ఫోటోలు తీయించుకొని, ఇంక ఎక్కువగా అతిగా చేయడం ఉంటుంది. చేస్తే నాకేమైనా లాభం వస్తుందని. లేదా అతి పక్కన పెడితే ఇంక మరి అత్యల్పం. అసలేమీ లేకుండా అన్నీ హీనం. విధిహీనం, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన కానీ మాత్రం ఇదిగో మొత్తం అన్నీ క్షమించు అని ఒక మంత్రం చదవడం, ఇంక లేవడం. ఆ రకంగా ఉంటే అటు, ఉంటే ఇటు. ఇవన్నీ గూడా చూశాను నేను.
ఇట్లా గూడా చేసేవాళ్ళని చూశాను. విధి దృష్టితో ఇది నాకు యష్టవ్యం అనుకుని కోరికలు లేకుండా పూజలు చేసేవాళ్ళని, యజ్ఞాలను చేసేవాళ్ళని, వ్రతాలను చేసేవాళ్ళని కూడా చూశాను. అందరూ ఉంటారు. దాందేముంది. కానీ తామసికంగా ఒకవేళ మనం చేశామంటే మాత్రము నిద్ర, ఆలస్యం, ప్రమాదం. రాజసికంగా చేశామంటే కర్మబంధాలు, దుఃఖాలు. సాత్వికంగా చేశామంటే ఎంతో కొంత జ్ఞానం కలుగుతుంది. అది ప్రకాశం గాబట్టి. అందుకని ప్రయత్నం చేయాలి. చివరికి దాన్ని గూడా దాటాలి. ఇంకెన్ని రోజులు చేస్తావు కర్మలు, యజ్ఞాలు, వ్రతాలు, నోములు, హోమాలు. దాటాలి వాటిని గూడా. కానీ కనీసం ఇక్కడ లేకుండా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కాక జ్ఞానపరంగా చూద్దాం. ఇందులో మళ్ళీ 2 రకాలుగా చెప్తాను. ఒకటి జ్ఞానదానమే అనుకోండి. జ్ఞానం యజ్ఞంగా చేస్తూ ఉన్నాను. అంటే చదువుకోవడం. చదువుకోవడం, చదువు చెప్పడం లేదా చెప్పించడం. అవి గూడా భగవద్గీతలు అట్లాంటివి. అది ఎట్లా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత యజ్ఞం అనుకోండి. 7 రోజులు చేస్తాను. లేదా భాగవత యజ్ఞం 7 రోజులు చేస్తాను. భగవద్గీత యజ్ఞం ఒక 180 సార్లు చదువుతాను. అట్లాంటివేవో ఒకటి ఉన్నాయనుకోండి. విధి ఉండదు. భగవద్గీత ఇన్ని సార్లు చదువుతావు. అందులో చెప్పినది శాస్త్రోక్తమైన విషయం వంటబట్టిందా? అర్థం చేసుకొని చదువుతున్నావా? శ్రద్ధ ఉన్నదా? లేదు. ఇంత సమయంలో గబగబా, 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 గబగబా చదవడము అని పెట్టుకొని చేసావనుకో ఏం ఉపయోగము? భోజనాలు పెట్టేది లేదు, మంత్రాలు చదివేది లేదు, దక్షిణలిచ్చేది లేదు, శ్రద్ధలు లేవు, ఏమీ లేవు. ఊరికినే మాత్రం చేస్తావు. ఇంట్లో కూర్చొని 18 సార్లు చదువుతాను, 101 సారి చదువుతాను చదువు కానీ ఏం ఉపయోగము దానివల్ల? నేను కొండ మెట్లెక్కుతాను. ఎక్కు. మెట్ల మీద ఫోకస్ పెట్టుకొని ఎక్కుతావు. నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలియకుండా చేస్తే ఏమవుతుంది? తామసికము. అసలు తామసికులు యజ్ఞాలు చేస్తారంటే గూడా అవి ఎవరిని పిలవకుండా వాళ్ళు వాళ్ళు చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే అన్నం పెట్టకుండా, డబ్బులివ్వకుండా, మంత్రాలు లేకుండా, విధి లేకుండా, శ్రద్ధ లేకుండా చెయ్యాలంటే వాళ్ళకి వాళ్ళు అర్థమైనట్టు చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు రాజసికులుంటారు. యజ్ఞంగా చేస్తాను నేను. భగవద్గీత యజ్ఞం, భాగవత యజ్ఞం, భాగవత సప్తాహం అని పెట్టారనుకోండి. ఫలం ఆశించి చేస్తారు. 7 రోజుల్లో నేను చేశానంటే, నాకేంటో వచ్చేస్తుంది. పరీక్షిత్‌కేంటో వచ్చేసింది. నాకేంటో వచ్చేసింది. దంభముతో చేస్తారు. హడావిడి ఉంటుంది. వాట్సాప్స్‌లో రకరకాలుగా మెసేజెస్ ఫార్వర్డ్ చేసి అందరూ జాయిన్ అవ్వండి. అందరికి షేర్ చేయండి అనుకుంటూ. ఎందుకు నీకంత దంభము? యజ్ఞం దేనికోసం చేస్తున్నావో విధి దృష్టితో చేస్తూ వెళ్ళిపో. వాళ్ళ కోసం, వీళ్ళ కోసమో అందరిని కలుపుకొని హడావిడి చేసి, దంభంతో చేస్తూ ఉన్నవి ఇటువంటివి ఎన్ని చూశానో యజ్ఞాలు. జ్ఞాన యజ్ఞాలే పెద్ద పెద్ద స్టేజెస్, డయాస్ తీసుకుని చాలా మందిని పోగేసి, భోజనాలన్నీ పెట్టించి, ఫోటోలన్నీ తీసుకుంటూ, హడావిడి చేసే జ్ఞాన యజ్ఞాల్ని కూడా చూశాను నేను. లేదా ఇదిగో మనలాగా జ్ఞాన యజ్ఞమే. ఇది నా విధి ఎందుకు అంటే తైత్రీయంతో సహా అన్నీ చెప్తూ ఉన్నాయి. స్వాధ్యాయం, ప్రవచనం చేయాలి అని. దీనివల్ల నాకేమొస్తుంది? ఏమీ రాదు. ఈ రకంగా నేను చదువుకుని నాకు తెలిసింది నేను చెప్పడం వల్ల నాకేమైనా వస్తుందా? అవసరం లేదు. సంబంధం లేని విషయం. చదువుకుంటే నాకొచ్చేదేమి? జ్ఞానం. చదువుకుంటే జ్ఞానం వస్తుంది గాబట్టి నేను చదువుకుంటాను కాదు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. దానికి దీనికి ఒకటే విషయం. నేను చదువుకున్నాననుకో నాకు బాగా జ్ఞానం వస్తుంది అని కూడా లేదక్కడ. చదవడం విధి దృష్టి ఇది నాకు యష్టవ్యం కాబట్టి చేస్తాను. దానివల్ల చదువుకుంటూ పోతే జ్ఞానం అదే వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచనేంటక్కడ? ఆ రకంగా మనసు సమస్థితిలో ఉండగా చేస్తూ వెళ్తే దాని పేరు సాత్వికమైన యజ్ఞం. మనసు సమస్థితిలో లేదు. ఎంత చదివినా నాకేమీ అర్థం గావట్లేదు. వాడికి పక్కన వాడికి ఎక్కువ అర్థమైతుంది. నాకు తక్కువ అర్థమైతుంది. నేనింకా కష్టపడి చదివితే నాకు బాగా అర్థమైతుంది అని కోరికలతో చేస్తే ఇక్కడుంటాము. చదువుతాము కానీ అర్థం గాకపోతే మాత్రం నష్టమేమి అనుకుంటే ఇక్కడుంటాము తామసంలో. ఇంకొక ఎగ్జాంపుల్ గూడా గుర్తుకొస్తూ ఉన్నది కాబట్టి చెప్తాను. పుస్తకాలు ఎవరైనా ఒకళ్ళకొకళ్ళు ఇవ్వడం గురించి మనం వింటూనే ఉంటాము.
నా దగ్గర ఇంతకుముందు చదువుకునే ఒకళ్ళు, నా దగ్గర పలానా పుస్తకం ఉన్నది నేను నీకిస్తాను అని చెప్పారు. అయితే చెప్పి అక్కడికే ఊరుకుంటే అయిపోయేది. మా ఇంట్లో చాలా పుస్తకాలుంటాయి. అవన్నీ ఎట్లా చదవాలో గూడా తెలీదు. అయితే నీకు పనికొస్తాయి గాబట్టి నీకిస్తాను. పోనీ అక్కడికైనా ఆపొచ్చు. మా ఇంట్లో చాలా పుస్తకాలున్నాయి. నాకు చదువుకోవడం చేత కాదు. కానీ నీకిస్తాను. నువ్వు చదువుకుంటావు కాబట్టి. ఎందుకు అంటే, మళ్ళీ నువ్వు మాకు అందులో ఉన్నవన్నీ చెప్తావు గాబట్టి నీకిస్తాను అని చెప్తే, వద్దని చెప్పాను నేను. అవసరం లేదు. నాకు కావాల్సిన పుస్తకాలు అవే ఆయా సమయానికి నాకొస్తాయి. అయితే ఇప్పుడు నువ్వు ప్రతిఫలం ఆపేక్షించి, ఎందుకు అంటే ఈ పుస్తకం నేను నీకిచ్చానంటే, నువ్వు చదివి మళ్ళీ మాకు చెప్తావు గాబట్టి అది మాకు లాభం. అందుకని తీసుకో నువ్వు అని ఇస్తే, అది నువ్వు ఎంత యజ్ఞార్థంగా జేసినా సరే, అది మళ్ళీ రాజసికమైపోతుంది, జారిపోతావు. పైగా ఒకవేళ అదే పుస్తకము ఇస్తూ ఉన్న సమయంలో, నా దగ్గర ఉన్నది మీరు తీసుకోండి అని ఇచ్చేసామనుకోండి. ఏమి కోరిక లేదు. నీకు పనికొస్తుంది కదా అని ఇస్తున్నాను. నువ్వు చదివితే మళ్ళీ నాకు చెప్తావు కాబట్టి ఇస్తున్నాను అని రెండూ లేవు. నా దగ్గరున్నది నువ్వు తీసుకో కావాలంటే. అంత మాత్రమే. ఎందుకు అంటే విధి ఇది. విధి. ఒకళ్ళతో ఒకళ్ళు జ్ఞానం పంచుకోవడము, దానము, త్యాగము మొదలైనవన్నీ శాస్త్రం చెప్పి ఉన్నది గాబట్టి, నా దగ్గర ఉన్నది నేను నీతో పంచుకుంటాను అని విధి దృష్టితో ఇది నా కర్తవ్యము అని చేస్తే మనసులో ఏ కదలిక లేదు. నేను ఈ పుస్తకం ఇస్తే అది అటే పోతుందో ఏమో, నాకేమి లాభము, అంటే చదివి మళ్ళీ నాకు చెప్తారు గాబట్టి పనికొస్తుంది. అంటే నాకు పనికిరాదు గాబట్టి వాళ్ళకి ఎట్లో ఒకట్లా పనికొస్తుంది గాబట్టి అని ఇన్ని లేవక్కడ. నా దగ్గర ఉన్నది నేను పంచుకుంటాను. అంతవరకే చేస్తే అది సాత్వికమవుతుంది. నాకేమైనా లాభం ఉంటుంది, నీకేమైనా లాభం ఉంటుంది, పక్కన వాడికేమైనా లాభం ఉంటుంది అనుకుంటూ చేస్తే నా దగ్గర చాలా ఉన్నాయండి. మా ఇంట్లో చాలా ఉన్నాయి పుస్తకాలు. మావి ఎన్నో పుస్తకాలున్నాయి. మా ఇంటి నిండా అవే ఉంటాయి. కాబట్టి నేను నీకిస్తా పట్టు అని డంబార్థం, గొప్పతనం ప్రదర్శించడం కోసమో, లాభం చూసుకునో, గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసమో గాదు. శ్రద్ధ లేకుండా వద్దురా నాకా పుస్తకం అంటే గూడా బలవంతంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. ఈ రకంగా చేసేవన్నీ తామసికము. ఈ గుణాలను తప్పించుకోవడం మనకు కష్టం గాబట్టి, కనీసము ఏ గుణంతో ప్రవర్తిస్తున్నాము అని చూసుకోవడం అత్యవసరము. చదువుకోవడం కూడా ఇంతకుముందు నన్నడిగారు ఈ ప్రశ్న గాబట్టి దీన్ని ఇంత జాగ్రత్తగా విచారణ చేస్తున్నాను. చదువుకోవడం అంతా గూడా జ్ఞానంతో సంబంధం కాబట్టి ఆటోమేటిక్‌గా సాత్వికమే గదా అని నన్నడుగుతారు మధ్య మధ్యలో. పోయిన వారమో ఎప్పుడో గూడా అడిగారు. చదువుకోవడము మంచి పనే గదా! అది ఆటోమేటిక్ సాత్వికమే గదా! అంటే కాదు. ఆ చదువుకుంటున్న చదువు గూడా డంబార్థమున్నది, ఫలం కోరుతూ ఉన్నది అంటే రాజసికము. శ్రద్ధ లేకుండా ఉన్నది, పద్ధతి లేకుండా ఉన్నది అంటే తామసికము. ఏ కోరిక లేదు. చదువుకోవడము, చదువు చెప్పడము రెండింటి వల్ల ఏమి వస్తుంది అన్న ఆలోచన లేదు. కేవలం నా విధి అనుకుని, ఆ విధి దృష్టితో ఇది యష్టవ్యం, నా కర్తవ్యం అని చేస్తూ వెళ్తే మాత్రమే మనం ఇక్కడ కూర్చొని చదువుకునేది కూడా యజ్ఞమవుతుంది, సాత్వికమవుతుంది పైగా. నేను చదువుకున్నాను. దాన్ని ఏదో లేతే అక్కడిక్కడ విన్నాను. దాన్ని నేను చెప్తాను. అందరూ నన్ను మెచ్చుకోవాలి. నేను గొప్ప పని చేస్తూ ఉన్నాను, నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నానని నన్నందరూ అనుకోవాలి అని ఒకవేళ కోరుకుని చేస్తే మళ్ళీ అది రాజసికమైపోతుంది. పట్టింపు లేకుండా, శ్రద్ధ లేకుండా చేస్తే తామసికమైపోతుంది. కేవలం విధి దృష్టితో కర్తవ్యమని చేసింది మాత్రమే సాత్వికమైన యజ్ఞంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. చదువుకోవడం, చదువు చెప్పడం, జ్ఞానార్జన ఇటువంటివి గూడా ఆటోమేటిక్ సత్వం కాదు. యజ్ఞమే కాదని చెప్తున్నారాయన. యజ్ఞమే ఆటోమేటిక్‌గా సత్వం గాదు.
యజ్ఞంలో గూడా తామసిక, రాజసికాలుంటాయని చెప్తూ ఉన్నప్పుడు, జ్ఞానం కూడా అంతే విషయము. కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసుకుంటూ మనము ఆచరిస్తూ వెళ్ళవలసి ఉన్నది. ఇంతకీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా దాటాలి. మళ్ళీ యజ్ఞాలవన్నీ చేసుకుంటూ కూర్చోవడం, అక్కడే ఉండిపోతే మనకు ఉపయోగం లేదు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం తర్వాత తపస్సు గురించి చెప్తారు గురువుగారు. దాన్ని తెలుసుకుంటూ వెళ్దాము. శుభం భవతు.